స్పిరిట్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా. ఎస్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ నాన్ వెజ్ని పక్కన పెట్టేసి మంచి క్వశ్చన్ అడిగారు. చాలా బాగుంది పోస్టర్, న్యూ లుక్ చాలా బాగుంది. లైక్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి రెండు కలిపి కొడితే మిక్సీలో వేస్తే మన ప్రభాస్ గారు అని చెప్పేసి అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, చాలా బాగున్నారు. ఆయన ఆ లుక్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా బాగా అనిపించింది. ఎస్, హీరోయిన్ కూడా సెకండ్ హీరోయిన్ తీసుకొచ్చారు అనమాట యానిమల్ మూవీలో. ఆ అమ్మాయి అసలు నిజంగా సూపర్, చాలా బాగుంటుంది క్యూట్గా. పాపము ఆ సినిమాలో అలా పెట్టడం నాకు నచ్చలేదు నెగిటివ్ రోల్లో. ఈ సినిమాలో పాజిటివ్ రోల్లో పెట్టుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఎస్, ఇంకా సో అయితే మనకి మారుతి గారు టిఫిన్ పెడుతుంటే సందీప్ వంగారెడ్డి గారు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారండి ప్రభాస్ గారు మూవీతో. నిజం చెప్తున్నాను. ఎస్ అంటే పోలీస్ రోల్లో చూడబోతున్నాం కానీ ఇంకా లుక్ అయితే రిలీజ్ చేయలేదు కదా పోలీస్ది. నేనైతే వెయిటింగ్ అనమాట దానికోసం. నేను చెప్పంటే పోలీస్ లుక్లో కంటే కూడా ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లు మాత్రం అదిరిపోయారండి, మామూలుగా లేరు. ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ప్రభాస్ గారి నుంచి, ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. మామూలుగా రాజసాబ్లోనే మొత్తం మిక్స్ చేశారు, కొత్తగా చూపించారు. ఇంకా సందీప్ వంగారెడ్డి గారు అంటే మాస్కి మాస్ ఆ లెవెల్లో చూపించబోతున్నారు అనమాట. రచ్చ అండి. యుద్ధం వార్ అండి, పెద్ద వారే జరుగుంటుంది. బాహుబలి కంటే 3 times 10 times ఎక్కువ జరుగుంటుంది వారు ఖచ్చితంగా అక్కడ. సో ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట గాయాలు. కానీ అవన్నీ కూడా అవతల కొట్టిన గాయాలని నేను అనుకుంటున్నానండి. ప్రభాస్ గారు అవతల కొట్టారు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్ నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది హ్యాపీ న్యూ ఇయర్, నిజంగానే మంచి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఎందుకంటే చాలా హ్యాపీ అయ్యారనమాట ఈ యొక్క విషయంతోనే. సో ఇంకా అడగండి, క్వశ్చన్ అడగాలి. సందీప్ రెడ్డి వంగ ట్రేడ్ మార్క్ పడబోతుందా మూవీలో? ఖచ్చితంగా అండి, మామూలుగా ఖచ్చితంగా పడుతుందండి. సందీప్ వంగారెడ్డి గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఇంకా దానికంటే ఎక్కువ ఏముంటే ఆ ఓట్స్ అన్ని దీనికే చెందుతాయి. ఏంటండి 2.0 అండి ప్రభాస్ గారు ఇది మనకి. ఎస్, 1.0 వచ్చేసి రాజసాబు, 2.0 వచ్చేసి స్పిరిట్ అనమాట. సందీప్ వంగారెడ్డి అంటేనే వేరే లెవెల్లో ఉంటాయి. దట్టు మళ్ళీ ఇప్పుడు ఇంట్రోవర్ట్ ప్రభాస్ కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అసలు అంటే ప్రభాస్ గారు రాజసాబ్తో ఇంట్రోవర్ట్ కాదేమో అని అనిపించింది. ఆయన స్పీచ్ మనం చూసినప్పుడు కానీ, లేకపోతే ఆయన ట్రైలర్ చూసినప్పుడు కానీ, ఆయన చాలా ఉందండి విషయం, బయట తీయట్లేదు. సరైన డైరెక్టర్ దొరక్క ఇన్ని రోజులు కామున్నారేమో అనిపించింది. సో రాజసాబ్తో కొంచెం తీశారు, ఇంకా నెక్స్ట్ స్పిరిట్తో ఇంకా ఎక్కువ తీయబోతున్నారండి. అవును, ఎలా ఒప్పుకున్నా అంటే స్టోరీ నచ్చుంటుంది. మనం కూడా కొత్తగా ఎస్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తగా చూపించాలి అనుకున్నాడు ఫ్యాన్స్కి. సో అది సందీప్ వంగారెడ్డి అయితే బ్లాక్ బస్టర్ ఇస్తారు కాబట్టి అందుకని చెప్పేసి ఒప్పుకొని ఉంటారు. ఎస్, సందీప్ రెడ్డి వంగ అంటే కొంచెం రొమాంటిక్ లుక్స్ ఉంటాయి కదా సందీప్ కాదు, రొమాంటిక్ లుక్కే కాదండి, మాస్ ఎలివేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొత్త లుక్స్ చూపిస్తారు హీరోస్ నుంచి. సో ఇలాంటి మన ప్రభాస్ గారు అంటే సాఫ్ట్ పక్క మాస్ అన్నీ ఉంటాయి కానీ ఇంత ఓవర్ మాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది మనం కొత్తగా చూడబోతున్నాం ప్రభాస్ గారి నుంచి. శారీ గిఫ్ట్ ఇస్తారు, ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు, మనకెందుకండి బాబు, మనకి ఇయ్యలేదుగా. ఉండొచ్చు మీరు రొమాంటిక్ దాని మీద ఎందుకు పడ్డారు? ఇంకేం కనిపించట్లేదా ప్రభాస్ గారు? ఇంకేం కనిపించట్లేదా మీకు? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోరండి, ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు లైఫ్లో. హ్యాపీగా ఉండాలనుకున్న ఎవరు పెళ్లి చేసుకోరు. బేసిక్గా మీకు యానిమల్ మూవీ రొమాంటిక్ యాంగిల్లో నచ్చిందా లేకపోతే మీకు అనిపించింది నాకు తెలియదండి. నేనైతే ఒక ఫాదర్ ఎమోషన్ అన్ని చూశానండి. ఓకే, ఒక హీరోని ఈ లెవెల్లో చూపించగలుగుతారని కొత్త ఇది చూశాను నేను, అంతేగాని ఓన్లీ రొమాన్సే చూడలేదు దాంట్లో. కాబట్టి అన్ని రకాలుగా తీస్తారు సందీప్ వంగారెడ్డి అంటే, అర్థమవుతుందా? ఓన్లీ రొమాంటికే కాదు. రాజసాబు ట్రైలర్ చూసి, సాంగ్స్ చూసి, అవి అంటే ఇయర్లో వెంటనే వస్తున్నాయి కదా, అవి చూసి మూవీ తొందరగా వస్తుంది January 9th అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. ఈలోపు స్పిరిట్ January 1st అంటే మాకు ఒక న్యూ ఇయర్కి ఒక దీన్ని ఏమంటారు, న్యూ ఇయర్కి ఒక పుష్ బ్యాక్ ఇచ్చినట్టు. అంటే 2 మూవీస్ ఉన్నాయి ప్రభాస్ గారి, అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చింది పోస్టర్. కానీ సందీప్ రెడ్డి వంగ వదిలేరు ఆ పోస్టర్. అంటే ఆల్రెడీ ఆమె యానిమల్ మూవీలో ఉంది, ఆమె ఆ హీరోయిన్ బాగుంది. ఆ స్పిరిట్ పోస్టర్ కానీ, రాజసాబు ట్రైలరు ఇవన్నీ బాగున్నాయి. బ్రో, ఆ పోస్టర్ చూసాక కొంతమంది యానిమల్ లుక్స్ వచ్చినాయి అంటున్నారు.
యానిమల్ లుక్స్ దేని దాన్ని అన్న యానిమల్ లుక్స్లో అట్లా ఆడింది ఆ లుక్కే లేదు కదా యానిమల్లో. ప్రభాస్ సినిమాకి అయితే వెళ్ళాల్సిందే అండి, మిగతా వాళ్ళకి వెళ్తామో లేదో తెలియదండి. ప్రభాస్ సినిమా మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ప్రభాస్ సినిమా మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలండి, ఎందుకంటే అవునండి నెంబర్ 1 అవుద్ది. అన్ని రికార్డ్స్ని క్రాస్ చేస్తారని అనిపిస్తుందండి. చాలా బాగుందండి, మాస్ కానీ ఆ లుక్ కానీ ఆ సస్పెన్స్గా ట్విస్టులుగా చాలా ట్విస్టులు ఉండబోతున్నాయి. అంటే ప్రభాస్ ఈ లుక్లో ఇప్పుడు కనిపించలేడు కూడా, కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. హీరో పెట్టి ఒక విలన్ పెడితే మాత్రం అది చాలా కాంట్రవర్షియల్ అయిపోతాయి. ఇప్పుడు ఫ్యాన్స్ వాడవద్దు. ఇప్పుడు చిరంజీవి గారిని హీరో పెట్టారనుకోండి, బాలకృష్ణ గారిని విలన్ పెట్టారనుకోండి, నందమూరి ఫ్యాన్స్కి నచ్చదు. మా వాడిని ఎందుకు విలన్ పెట్టాడు, ఆ పర్సన్ ఎందుకు హీరో పెట్టాడు, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళు కొట్టుకుంటున్నాడు. ఆ మెగా ఫ్యాన్ చిరంజీవి అని ఒకళ్ళు, ఆ మా బాలయ్య అని ఒకళ్ళు, కాబట్టి అస్సలు ఒప్పుకోరు ఫ్యాన్స్. ఇద్దరిలో బాలకృష్ణ విలన్ పెట్టినా లేదంటే చిరంజీవి విలన్ పెట్టినా ఒప్పుకోరండి, మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరు. సో ఇద్దరు ఎవరు విలన్ పెట్టినా ఒప్పుకోరు. అది పెద్ద ఫ్యాన్స్ వాడవద్ది, మా వాడినే విలన్ పెట్టారా, మా వాడిని విలన్ పెట్టారని. ఇప్పుడు RRRలో ఉన్నారు కదండి, RRR రామ్ చరణ్ ఎన్టీఆర్ చేశాడు, రాజమౌళి గారు చేశాడు. దాంట్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం తక్కువైన అయినట్టు అనిపించింది. రామ్ చరణ్ కొంచెం ఎక్కువ మెయిన్ హీరోలాగా అనిపించాడు, ఎన్టీఆర్ సైడ్ హీరోలాగా అనిపించాడు. సో దానికే మెగా ఫ్యాన్స్ ఒప్పుకోలేదండి, దానికే నందమూరి ఫ్యాన్స్ ఒప్పుకోలేదండి. మెగా ఫ్యాన్స్ని ఎక్కువ రామ్ చరణ్ ఏమో హైప్ ఇచ్చాడు అన్నగా, బాగా తెలివైన వాళ్ళలాగా, మా వాడిని మాత్రం తక్కువ చేసాడని ఎక్కువ మంది ఒప్పుకోలేదు. సో దానిలాగా ఇది కూడా పెద్ద ఫ్యాన్ వార్ అయ్యే ఛాన్స్ ఉంది. విలన్ పెట్టి ఒక హీరో పెడితే మాత్రం. కాంబో సెట్ అయితే ఎవరు డైరెక్షన్ చేస్తే బాగుంటుంది? కాంబో సెట్ అయితే డైరెక్టర్ నాకు అనిపిస్తుంది వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, రాజమౌళి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. స్టోరీ డెవలప్ చేస్తానది అనిల్ రావిపూడి గారు చేసినా బాగుంటుంది. కానీ అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఆయన ఎక్కువ కామెడీ ఉంటుంది. మీరు F2 చూడండి, ఏదైనా చూడండి, ఆయన ఎక్కువ కామెడీ మీద వెళ్తుంది అనిల్ రావిపూడి గారు. కామెడీ కొంచెం చిరంజీవి గారికి సెట్ అవుద్ది, కానీ బాలకృష్ణ గారికి కొంచెం సెట్ కాదు, ఎందుకంటే ఆయన ఎక్కువ మాస్ ఎలివేషన్ ఉన్న హీరో కదా. కాబట్టి అనిల్ రావిపూడి గారు కొంచెం సెట్ కాదు అనిపిస్తుంది, ఎందుకంటే కామెడీ బాలకృష్ణ గారు సెట్ కాదు. నందమూరి ఫ్యాన్స్ సెట్ అవుతాడు, దీంట్లో బాలకృష్ణ గారిని ఎందుకు తీసుకున్నాడు అని చిరంజీవి గారికి సెట్ అవుతుంది ఉందండి. ఎందుకంటే అంత దెబ్బలతో ఉన్న లుక్గా అనిపించింది. మందు బాటిల్, సిగరెట్ చాలా కొత్తగా కనిపించింది. అంటే ఏమనుకుంటున్నా అంటే ప్రభాస్ ఇప్పుడు దాకా ఇలాంటి లుక్లో కనిపించలేదు. ఎప్పుడైనా ఏ సినిమా అయినా చూడండి, ప్రభాస్ ఈ లుక్లో కనిపించలేదు. బాహుబలి నుంచి ఆయన దిశ మారిపోయింది. ఆయన చేసే సినిమాలు కానీ అన్నీ మారిపోయాయి. ఆయన హిందీలోకి వెళ్ళడం కానీ ఆయన మార్కెట్ కూడా మారిపోయింది. సో నేనేమనుకుంటున్నా అంటే దీంట్లో ప్రభాస్ గారు కొత్తగా ట్రై చేశారు అనుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఇప్పుడు ఒకే సినిమా తీస్తున్నాం అనుకోండి, అది జనాలకి బోర్ కొట్టేస్తుంది. ఎక్సెప్ట్ బాలకృష్ణ గారు అయితే ఓకే, మనకి ఆయన ఎప్పుడు అదే కత్తి పెట్టుకొని నడుతూ ఉంటారు, సో అది మనకి సెట్ అయిపోద్ది. కానీ మిగతా హీరోలకి అది సెట్ కావడం కష్టం. ఇప్పుడు నాని గారు చూడండి, నాని గారు ఒక్కో సినిమా ఒక్కోలాగా ఉంటుంది స్టోరీ. సో ప్రతి దాంట్లో డిఫరెన్స్ చూపిస్తాడు. సో అలాగే ప్రభాస్ గారు కూడా ఈ డిఫరెన్స్ చూపించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ క్లాస్ హీరో. బాహుబలి నుంచి కొంచెం మారింది అనుకోండి మాస్కి, ఆయన ఎక్కువ క్లాస్గా ఉండే వ్యక్తి. దీంట్లో ఏమనిపిస్తుంది అంటే దెబ్బలతో చాలా మాస్ ఎలిమెంట్స్, మాస్ ఫైట్స్ ఉండబోతున్నాయేమో అని క్యూరియాసిటీ పెంచుతున్నాడు. పైగా ఆయన నేవీ ఆఫీసర్ అంట, కాబట్టి నేవీ ఆఫీసర్ ఏంది, నేవీ అని అంటున్నాడు. నాకు వినిపించిన దాని ప్రకారం నేవీ అంట. సో నేవీ ఏంటి అక్కడ, నేవీ పోలీసు, అదే నేవీ పోలీస్ అంట, నేవీ పోలీసు. ఆ నేవీ పోలీసు ఏంది ఈ విధంగా దెబ్బలు తగలడం, ఇదంతా ఏంది అనేది క్యూరియాసిటీ ఉంది. అంటే నాకు తెలిసి ఆ మూవీలో ఏదో ట్విస్ట్లు ఉన్నాయండి, ఏదో సస్పెన్స్ ఉండబోతుంది, ట్విస్ట్ ఉండబోతుంది, జనాలకు ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. సో అది మాత్రం నాకు అర్థమవుతుంది. నాకు తెలిసి ప్రభాస్ గారు తీసేది కూడా మంచి డైరెక్టరే, సందీప్ రెడ్డి వంగ. సో అంతకుముందు ఆయన తీసినవన్నీ కూడా మంచి హిట్లు అయ్యాయి. KGF కానివ్వండి, ఎనిమల్ కానీ ఏదైనా హిట్లు అయ్యాయి, మాస్ సినిమా. ప్రభాస్ గారు సరే అర్జున్ రెడ్డి సారీ సార్ అండి. ఎవడు కొడతాడండి, ఎవడో విలన్సే కొట్టుంటాడు, ఇంకెవడు కొట్టుంటాడు. రికార్డు ఖచ్చితంగా బట్టలు కొడతాడండి, ఎందుకంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్. రాజా సాబ్, ప్రభాస్ అండ్ చిరంజీవి కలెక్షన్స్ ఎవరికి బాగుంటాయి? 2 సంక్రాంతికే కదా.
ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అవుతున్నాయండి, నాకు ప్రభాస్ ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది. ప్రభాస్ వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు ప్రభాస్ ట్రెండింగ్లో ఉన్నాడు కదండి. ఆయన కొంచెం పెద్ద ఏజ్, ఆయన కొంచెం పెద్ద ఏజ్ కదా, కొంచెం తగ్గింది, ఫామ్ తగ్గింది చూడడానికి కాదండి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ప్రభాస్ గారు ఉన్నప్పుడు వెంకటేశ్వర చూస్తారా బ్రో? అంటే వెంకటేష్ సపరేట్ సినిమా. ఓ సారీ మర్చిపోయాను. ఇద్దరు ఒకే సినిమాలు చేస్తున్నారు కదా, మర్చిపోయాను. అవునండి చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. అంటే ఇద్దరు ఒకే సినిమా చూస్తారండి. అంటే కొడతారని కాదన్నా, నాకు అనిపించింది చెప్పాలి కదా అని చెప్తున్నాను.